నమస్కారం, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. వారణాసి పోస్టర్ చూసిన తర్వాత, దాని టీజర్ చూసిన తర్వాత ఎన్నో డౌట్స్. రాముడు కుంభకర్ణుడి వర్షన్ గురించి కూడా ఇక్కడ మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరి మధ్యలో జరిగింది ఏంటి? కుంభకర్ణుడి కాళ్ళు చేతులు తీసేసినందుకే పృథ్వీరాజ్ లేటెస్ట్ వర్షన్లో కాళ్ళు చేతులు లేకుండా ఉన్నాడా? ఇలాంటి డౌట్స్ కూడా చాలా మందికి ఉన్నాయి. మరి చరిత్ర ఏం చెప్తుంది, పురాణాలు ఏం చెప్తున్నాయి? ఇలాంటి విషయాలకు సమాధానాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముళ్ళపూడి సత్యనారాయణ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం సుమిత్ర. గురుగారు, మనం రాముడు రావణాసుడు గురించి, రాముడు అలాగే హనుమంతుని గురించి ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. అసలు కుంభకర్ణుడికి రాముడికి మధ్య జరిగిన యుద్ధం ఏంటి? అసలు మామూలుగా రామాయణంలో విలన్ ఒక్కడే అనమాట. ఎవరు? రావణాసురుడు. మెయిన్ విలన్ అతనే. అధర్మాన్ని మాత్రం చేసినవాడు రావణాసురుడు ఒక్కడే. పులస్త బ్రహ్మ మనవడయ్యుండి. ఇంద్రజిత్తు మంచివాడే. ఇంద్రజిత్తు సీతాదేవిని ఎత్తుకొచ్చినప్పుడు, తండ్రి నువ్వు చేసింది తప్పు, తీసుకెళ్ళి అప్పచెప్పేసాయి రాముడికి అని చెప్పాడు. ఫస్ట్ నువ్వు నా కొడుకువా లేకపోతే నాకు నీతులు చెప్తావు రాష్ట్రపిడ్ అంటే అడిగిన రావణాసురుడు. అప్పుడు సైలెంట్ అయిపోయాడు. ఆయన తండ్రి మాట వినాలి కాబట్టి. ఈజ్ ఎ గుడ్ సన్ ఇంద్రజిత్తు. కుంభకర్ణుడు కూడా మనకు తెలియదు కుంభకర్ణుడి గురించి ఎక్కువ మందికి. విభీషణుడి గురించి తెలుసు. విభీషణుడు రావణాసుడికి, అన్నా నువ్వు చేసింది తప్పు, నేను వెళ్ళిపోతాను అంటే గెట్అవుట్ అంటాడు. సైడ్ బ్యానిష్మెంట్ జరిగింది, రాముడి సైడ్ వెళ్ళిపోయాడు. కుంభకర్ణుడు కూడా చాలా మంచివాడు. కుంభకర్ణుడు కూడా అన్నా నువ్వు చేసింది తప్పు అని చెప్తాడు. నువ్వు సీతాదేవిని తీసుకెళ్ళిపో అంటాడు. అంటే ఒక్క రావణాసుడు తప్ప. ఈవెన్ మండోదరి కూడా మంచిదే, తీసుకెళ్ళిపోమంటుంది. అంటే విలన్ ఎప్పుడూ ఒక్కడే ఉంటాడు, వాడే రావణాసురుడు. ఆ 10 తలలు. ఓకే, నా ఇప్పుడు కుంభకర్ణుడికి ఏం చేశాడు? పుణ్యాత్ముడు కాబట్టి అతను, కానీ అన్న మాట వినాలి. అందుకోసం అన్నగారి మాట కోసం ఆయన యుద్ధం చేశాడు. అలాగే ఈయన కూడా, ఎవరు మన ఇంద్రజిత్తు కూడా తండ్రి మాట కోసం యుద్ధం చేశాడు. ఇకపోతే రావణాసురుడికి యుద్ధం ప్రకటమైన తర్వాత మొత్తం ఒక్కొక్కడు పడిపోతున్నాడు. ఇంద్రజిత్తు చనిపోయాడు. చనిపోయిన తర్వాత మొత్తం ఆల్మోస్ట్ ఇంకా అందరూ, అక్షయ్ రావణాసురుడు మొదట చిన్న కొడుకు అనమాట, అతన్ని చంపేస్తాడు, అక్షయ్ కుమారుడిని. తర్వాత నెక్స్ట్ ఇంద్రజిత్తు. ఇలా అందరూ వెళ్ళిపోయిన తర్వాత లేని పరిస్థితుల్లో అత్యంత బలవంతుడైనటువంటి కుంభకర్ణుడిని లేపమంటారు. కుంభకర్ణుడికి ఉన్నటువంటి వరం ఏమిటంటే 6 నెలలు తినడము, 6 నెలలు పడుకోవడం. అసలు కుంభకర్ణుడు ఘోరమైనటువంటి తపస్సు చేస్తే కైకేసి చెప్పిన తర్వాత, అమ్మ బాబో ఇటువంటి నిష్ఠాపరుడు, వాడంత పట్టుదల ఎవడూ లేడు, చేస్తే వీడు అడిగే వరం కనుక ఇస్తే మనం అయిపోతామని చెప్పేసి సాక్షాత్తు సరస్వతీదేవే, యోగమాయ మహామాయ, యా దేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత మాయారూపేణ సంస్థిత. అమ్మవారు కూడా ట్రిక్స్ ప్లే చేస్తుంది. అమ్మవారు నరకాసురుడు, కామాఖ్య టెంపుల్లో నరకాసురుడు అనే రాక్షసుడు, నువ్వు కింద నుంచి మెట్ల వరకు కట్టుకుని వచ్చాయి సూర్యోదయం కంటే ముందు వస్తే నేను నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు కదా, ఓకే అంటుంది. వాడు కట్టేసిన తర్వాత ఇంక తెల్లారిపోబోతోంది, వీడు కట్టేస్తున్నాడు. వీడు అప్పుడు వెంటనే కోడిని ఒకదాన్ని సృష్టించి దాని చేత అరిపించి, నువ్వు ఫెయిల్ అయిపోయావు, నువ్వు కట్టలేకపోయావు, తెల్లారిపోయిందని ట్రిక్స్ ప్లే చేసింది. అలాగే వృత్రాసురుడు అనేటటువంటి రాక్షస సంహారంలో కూడా వజ్రాయుధాన్ని నొరగలో పెట్టి వృత్రాసుర సంహారం చేసింది. అలాగే ఈ కుంభకర్ణుడిని కూడా ఏం చేసింది? సరస్వతీదేవే సామే వసుతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతి. బ్రహ్మ వరమిస్తుంటే ఆ సరస్వతి మాయాస్వరూపిణి అయి సరస్వతి రూపంలో వెళ్ళి బ్రహ్మ నాలుక మీదకి వెళ్ళిపోయి వరం ఏమని చేస్తుంది? అదే కుంభకర్ణుడి నాలుక మీదకి వచ్చేసి వాడిని ఏమని అడుగుతుంది? మాయ ఆవాహించి 6 నెలలు నిద్ర, 6 నెలలు తిండి అని అడిగేసి చేసేసింది. కాబట్టి ఎవరైతే ఇతన్ని నిద్రాభంగం చేస్తారో ఇతనికి శక్తిహీనత వస్తుంది. అదనమాట. తర్వాత రామాయణ మహాభాగవతాలను మనం చూసుకున్నప్పుడు, రామాయణాన్ని చేసుకుంటే ప్యారలల్ విలన్ ఏమో 10 తలంపులు ఉంటాడు. అంటే చంచలత్వానికి స్వరూపము రావణాసురుడు, స్థితప్రజ్ఞతకి రాముడు. ధ్యాయేతాజానుబాహుం ధృతశరధనుషం బద్ధ పద్మాసనస్థం పీతం వాసోవసానం నవకమలదళ స్పర్ధినేత్రం ప్రసన్నం వామాంకారూఢ సీతా ముఖ కమలమిలలోచనం నీరదాభం నానాలంకారదీప్తం ధదతమురుజటా మండలం రామచంద్రం. రాముడు మంచివాడు, స్థిరమైన మనస్సు. రావణాసురుడు చంచలత్వం, స్త్రీలని వస్తువుల్ని ఆశించేటటువంటి వాడు ఎవడో కాదు, మనమే అనమాట రావణాసురుడు అంటే. పరమాత్మ రాముడు. అలాగే కుంభకర్ణుడు
మళ్ళీ వాడికి ప్యారలల్గా ఇంకొకరిని పెట్టాడు లక్ష్మణుడు. ఈయనేమో సర్పరూపం, కుండలిని శక్తికి ప్రతిరూపం. ఊర్మిళాదేవి ఏం చేస్తుంది, లక్ష్మణుడికి 6 నెలలు నువ్వు వెళ్ళిపోయిన ఆయన నేను పడుకుంటాను ఇక్కడ అని చెప్పి పాపం లక్ష్మణుడు వచ్చేదాకా 12 సంవత్సరాలు కూడా ఆమె పడుకుంది. అలాగే ఇక్కడ కుండలిని శక్తిని జాగృతం చేసుకున్నటువంటి వాడు కుంభకర్ణుడు. వాడికి జాగృతం అవ్వకుండా అమ్మవారు ఏం చేసింది, కట్ చేసింది వాడిని. అందువల్లనే నిద్రలో లేచిపోయి యుద్ధం కనుక చేస్తే శక్తి తగ్గిపోతుంది అనమాట. లేకపోతే కుంభకర్ణుని ఎవరు జయించలేరు. ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయింది. రావణాసురుడు రాముల వారితో యుద్ధం చేస్తున్నాడు, లక్ష్మణుడితో యుద్ధం చేస్తున్నాడు. వీడి యొక్క పుణ్య సంస్కారము రాముడికి నచ్చింది. ఎందుకంటే తండ్రి అన్నకి చెప్పాడు, బుద్ధి చెప్పాడు ఇదంతా కూడా. ఆ హోరాహోరీ యుద్ధంలో వాడు భారీ కాయుడు కదా, వాడి కాళ్ళని చేతుల్ని స్వామివారు త్రుంచి వేసినప్పుడు మణికర్ణికా ఘాట్లో పడింది. కాశీక్షేత్రమైనటువంటి మణికర్ణికా ఘాట్లో ఎందుకు వాడికి మోక్షాన్ని ఇవ్వాల్సి వచ్చిందంటే, కాశీకి ఏమిటని చెప్పబడిందంటే, కాశీ క్షేత్రములో ఎవరైనా పుణ్యం చేస్తే అది రెట్టింపు అవుతుంది, అది వరం తాను చూసుకుంటానన్నాడు కాలభైరవుడు. అండ్ ఎవరైతే చనిపోతారో వాళ్ళకి మోక్షాన్ని ఇస్తాడు. అందువలన ఆ కాశీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఇప్పుడు నీకు డౌట్ రావచ్చు, బాబాయ్ అంతమంది ఉంటున్నారు కదండి బెనారస్లో, వాళ్ళందరూ చచ్చిపోతే మరి వాళ్ళందరూ మోక్షానికి వెళ్ళిపోతారా అని. అలా వెళ్ళరు. ఎందుకనంటే కాశీలో ఉంటున్నా వాడు అదే రోజున ఏదో పనుండి లక్నోలో వెళ్ళి అక్కడ చచ్చిపోతాడు వాడి కాశీలో. అలాగే డెడ్ బాడీస్ కూడా ఫారెన్ నుంచి వీటి నుంచి వచ్చి మన కాశీలో మణికర్ణికా ఘాట్లోనే మనకి ఈ దహనం చేస్తుంటాం. అసలు మణికర్ణికా ఘాట్ స్టోరీ చెప్పాలా. మణికర్ణికా ఘాట్ ఏంటంటే గౌరీదేవి ఆమె యొక్క చెవి కొండలి, ఆ చెవి కొండల్ని ఇలా విసిరితే మణికర్ణికా ఘాట్ పుట్టింది. అప్పుడు అక్కడ ఏంటంటే ఈ యొక్క మొత్తము చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క తీర్థంలో కనుక స్నానం చేసినట్లయితే, హరిశ్చంద్ర ఘాట్ పక్కనే అనమాట మణికర్ణికా ఘాట్, వాళ్ళకి ఆ భస్మాన్ని మనం కలిపిన చనిపోయిన వాడి భస్మాన్ని వాళ్ళకి మోక్షం వస్తుంది అని అమ్మవారు వరం ఇచ్చింది. అందువల్లనే హరిశ్చంద్ర ఘాట్ పక్కన ఉంటుంది. మనకి తెలియక దశాశ్వమేధ ఘాట్ ఇవన్నీ వరుసలో ఉంటాయి. ఇప్పుడు ఏమైందంటే మేము కాశీ వెళ్ళినప్పుడు భక్తులను అందరినీ తీసుకెళ్తాం కదా. ఫస్ట్లో తీసుకెళ్ళినప్పుడు నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ర్యాలీలో వేసి తీసుకెళ్ళినప్పుడు అందులో దిగిపోయాం మణికర్ణికా ఘాట్లో. చేపలు వచ్చి కొరుక్కొని తినేస్తున్నాయి మనల్ని. అంటే అక్కడ శవాలను తోసేస్తారు కదా, ఆ చేపలు వచ్చి డెడ్ బాడీని తిండేస్తాయి. అలా మనం లైవ్లో మనం స్నానం చేయడానికి దిగితే మనల్ని కూడా వచ్చేస్తున్నాయి. అందుకని మనకు అమ్మ బాబాయ్ మేము పరిగెత్తుకొచ్చాం. సో మణికర్ణికా ఘాట్లో కుంభకర్ణుడిని ఆ కాళ్ళు చేతులు దహనం చేసి భారీ కాయం ఇక్కడ కట్ చేస్తే నీకు డౌట్ రావచ్చు, శ్రీలంకలో కదా లంకలో కదా యుద్ధం జరిగిందంటే పడతాయి అక్కడ. సతీదేవి ఆమె శవాన్ని శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో కట్ చేస్తే అష్టాదశ శక్తి పీఠాల ఏరియాల్లో ఎలా అయితే పడ్డాయో నేపాల్లో కూడా పడింది, శ్రీలంకలో కూడా పడింది అట్లా. మరి అలాగే ఈ యొక్క ఆ మణికర్ణికా ఘాట్లో వేసి ఆయనకి మోక్షాన్ని ప్రసాదించాడు రామప్రభు. అందువలన మణికర్ణికా ఘాట్లో దహనం చేశారు ఆయన కాళ్ళు చేతులు. ఇక యుద్ధం మామూలే. ఆ తర్వాత అతన్ని లక్ష్మణుడు చంపడము, రామలక్ష్మణులు మామూలుగా ఇది అవ్వడము, మోక్షాన్ని ప్రసాదించాడు. ఈ రకంగా కుంభకర్ణుడికి జరిగిన యుద్ధం, రాముడికి కుంభకర్ణుడికి జరిగిన యుద్ధంలో మణికర్ణికా ఘాట్ ప్రస్తావన కూడా ఉంది. డెఫినెట్గా ఉందమ్మా. రాజమౌళి సినిమాకి సంబంధించి ఏదైతే వారణాసి అని వచ్చిందో అందులో మణికర్ణికా ఘాట్ ని కూడా చూపించడం జరిగింది. అవును, అంటే అలా రిలేట్ చేసుకుంటూ రాజమౌళి గారు ఒక జక్కన మహా తపస్వి ఆయన. ఇప్పుడు వారణాసి అని ఎందుకు పెట్టాడు? అక్కడ దశమహావిద్యలు కూడా వారణాసిలో ఉన్నాయి. వారాహి అమ్మవారేమో అక్కడ క్షేత్రపాలకురాలు. తర్వాత ఈ కాలభైరవుడేమో పోలీస్ కమిషనర్ కొత్వాల్. ఎవరైనా కాలభైరవుడు ఎవరైనా కాశీలోకి ఎంటర్ అవ్వాలంటే అక్కడ కొత్వాల్ పర్మిషన్ ఉండాలా, పోలీస్ కమిషనర్ మన కాలభైరవుడు పర్మిషన్ ఉండాలా, వారాహి అమ్మవారు రానివ్వదు ఫస్ట్. ఆ తర్వాత ప్రేతాత్మ రూపంలో వచ్చేటటువంటి వాళ్ళందరినీ ఆపుద్దామే. ఆ కాశీక్షేత్రం మనం అనుకున్నటువంటి కాశీక్షేత్రం కాదు అది. మామూలుగా ఏదో కాశీ వెళ్తున్నాము ప్లేన్స్ మీద ట్రైన్స్ మీద అది కాదు. అది అదే శంబాల నగరం. అంటే కాశీలో భూగర్భంలో ఆ కాశీ సాక్షాత్తు పరమేశ్వరుడు, విశాలాక్షి అమ్మవారు, పార్వతీదేవి ఇద్దరు కొలువై ఉంటారు. అక్కడ భక్తులందరూ కూడా సిద్ధులు, దేవతలు, తర్వాత గంధర్వులు, కిన్నెర్లు, కింపురుషులు, నాగులు కూడా ప్రతిరోజు గంగా స్నానం చేసి ప్రతిరోజు శివపార్వతుల దర్శనం చేసుకుంటారు.
శక్తిపీఠమైనటువంటి విశాలాక్షి అమ్మవారు అక్కడ, అన్నపూర్ణ తల్లి అక్కడ ఎందుకు పెట్టారంటే అక్కడే ఈ యొక్క దశమహావిద్యల ప్రస్తావన కూడా ఉందన్నమాట. అందుకే ఆయన చిన్నమస్తాదేవిది అక్కడ పెట్టారు బొమ్మ పోస్టర్ మీద. దానికి కూడా లింక్ ఉంది, కుంభకర్ణుడిది కూడా లింక్ ఉంది. అంటే కుండలిని శక్తి ఎవరి దగ్గర ఉంది? లక్ష్మణుడి దగ్గర ఉంది, కుంభకర్ణుడి దగ్గర ఉంది. ఇది ఈ రెండిట్లకి కూడా ప్రతీక ఎవరు? చిన్నమస్తాదేవి, కుండలిని శక్తి. అందువలన ఈ యొక్క మణికర్ణికా ఘాట్లో రావణ యుద్ధం కాళ్ళు పడ్డి దహనమైంది కాబట్టి చిన్నమస్తాదేవి కుండలిని శక్తికి అతను ప్రతిరూపం కాబట్టి సాధించాడు కాబట్టి అతని యొక్క మరణానికి అందుకనే పోస్టర్ మీద ఈమె చిన్నమస్తాదేవిని పెట్టారు. నెక్స్ట్ అంతకంటే ముఖ్యంగా ఆ యొక్క వ్యాసుల వారు ఆ భాగవతాన్ని రాసిన మొత్తం అష్టాదశ పురాణాలని ఉప పురాణాలను రాసినటువంటి వ్యాసుల వారు తన శిష్యులతో మొత్తం కాశీక్షేత్రంలోనే ఉండేవారు. కాశీక్షేత్రంలో ఉంటూ ఆయన ఏం చేశారంటే తన శిష్యుల్ని శివుడేమో పార్వతీదేవి ఒక రోజు మెచ్చుకుంటుంటే వ్యాసుడిని ఆయన ఒక శివలీల చేస్తాడు. ఆయన ఏం చేస్తాడు, అయితే నువ్వు రోజు 10 రోజులు అన్నం పెట్టకంటాడు. అన్నం పెట్టకపోతే మానేస్తుంది. మానేస్తే వ్యాసుడు అంటే ఆగాడు పాపం. ఒక 20 రోజులు అయింది. శిష్యులు ఆకలితో ఆగలేక గురుదేవ మేము ఆగలేకపోతున్నామంటే వ్యాసుల వారు కాశీక్షేత్రాన్నే శాపం పెడతాడు, శ్మశానం అయిపోగాక అని. అందుకే చిన్నమస్తాదేవి ప్రస్తావన అక్కడ వచ్చింది. శ్మశానం అయిపోయింది కాబట్టి చిన్నమస్తాదేవి శ్మశానంలో ఉంటుంది అనేటటువంటి దశమహావిద్యలు. నెక్స్ట్ అంటే శ్మశానంలో ఈ తంత్రాగాళ్ళు వెళ్ళి చేస్తారని కాదు, శ్మశానాలయవాసిని అంటాం, శ్మశానాలలో తిరుగుతుంది అని. అంటే ఈ డెడ్ బాడీస్ అని కాదు. శ్మశానం అంటే వైరాగ్య స్థితి, మనలో ఆ వైరాగ్య స్థితి ఐసోలేటెడ్గా ఉండాలి, ఎలోన్గా ఉండాలి, ఎలూఫ్గా ఉండాలి, మనం ఒక్కళ్ళమే ఉండి సాధన చేసుకోవాలని సింబాలిక్ రిప్రజెంటేషన్గా చెప్తాం శ్మశానాన్ని. అది మణికర్ణిక ఘాట్లో ఎందుకు చెప్పారంటే అక్కడ అప్పుడు ఈ అన్నపూర్ణాదేవి అన్నం పెట్టకపోతే శపిచ్చేస్తే శివుడు వచ్చి త్రిశూలంతో వ్యాసుల వారిని గెట్ అవుట్ అంటాడు. ఎందుకనంటే శివుడికి అంత ఇష్టం కాశీ, 2వ భార్య అంటాం కాశీ పట్టణాన్ని. అప్పుడు వెళ్ళిపోతే మరి నేను ఏం చేయాలి తండ్రి, మరి నేను చూడకుండా నేను ఉండలేనంటే మన సౌత్ ఇండియాని ఆయన బ్లెస్ చేయడం కోసం నార్త్ ఇండియాలోనే ఈక్వల్గా కాశీ ఉండాలని ద్రాక్షారామ గ్రామానికి పంపిస్తాడు. అందుకే పంచారామాల్లో ఒకటైనటువంటి ద్రాక్షారామంలో వ్యాసుల వారు తన శిష్యులతో వెళ్ళి జీవితాంతము ఇంక అక్కడే ఉండిపోయి రోజు కూడా శివారాధన చేశారు. అలాగే దక్ష ప్రజాపతి యుద్ధం కూడా మనకి అక్కడ చేశారు. ఎక్కడ ద్రాక్షారామంలోనే యజ్ఞం చేశారు, ఆ నిరీశ్వర యాగం. ఇదంతా ఇవన్నీ కూడా లింక్. ద్రాక్షారామంకి వెళ్తే కాశీకి వెళ్ళినంత పుణ్యం వస్తుంది డెఫినెట్గా అమ్మా, వై నాట్. ఇప్పుడు అసలు ఈ పంచారామాలు ఎలా వచ్చినాయి? వాడు రాక్షసుడు యుద్ధం చేస్తున్నాడు, ఎవరు మన తారకాసురుడు యుద్ధం చేస్తుంటే శివుడు పార్వతి సతీదేవి చచ్చిపోయింది కదా, ఇంకా కలిసేటటువంటి సమస్య లేదు, వైరాగ్యంతో శివుడున్నాడు, శక్తి మళ్ళీ పుట్టదు, చచ్చిపోయింది అనుకున్నాడు. కానీ పార్వతిగా పుట్టిందని తెలియదు వాడికి. వీళ్ళిద్దరిని కలిపారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టాడు, కుమారస్వామి. అప్పుడు ఈ తారకాసురుడికి కుమారస్వామి పుడతాడనేటటువంటి ఇది జ్ఞానం లేదు వాడికి, ఐడియా. కానీ పుట్టేశాడు. ఇక్కడ పుట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాడు, శివుని ఆత్మలింగాన్ని తన మెడలో వేసుకుంటాడు. రావణాసురుడు ఒక్కడే కాదు, ఈయన కూడా ఆత్మలింగాన్ని సాధించాడు తారకాసురుడు. మెడలో వేసుకుంటే ఎంత యుద్ధం చేస్తున్నా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈ తారకాసురుడు చచ్చిపోట్ల ఏమిటి అని తన దివ్య దృష్టితో చూశాడు. చూస్తే ఓహో మెడలో ఉన్నటువంటి ఆత్మలింగం అని గుర్తుపెట్టుకుని వెంటనే దాన్ని బాణం వేసి 5 ముక్కలు చేశాడు. అవి ఎక్కడ పడింది? ద్రాక్షారామము, సామర్లకోటలో భీమారామము, పాలకొల్లులో ఈ క్షీరారామము, భీమవరం గునుపూడిలో భీమవరంలో అదొకటి, సామర్లకోటలో కుమారరామము. 5 ఆరామాలు. ఈ 5 ఆరామాలలో ద్రాక్షారామం శ్రేష్టమైంది. ఈ ద్రాక్షారామంలో దక్షుడు అక్కడ చేసినటువంటి ఫలితం కాబట్టి మనం కాశీ వెళ్ళినంత పుణ్యము సౌత్ కాశీ అంటాం, దక్షిణ కాశీ అంటాం. అందులో పురాణాలన్నీ కూడా కాశీఖండంలో చెప్పబడున్నాయి, శివపురాణాల్లో చెప్పబడున్నాయి. కాబట్టి అందుకోసము ఈయన ఏం చేశాడంటే ఈ యొక్క కథను కాశీకి లింక్ చేశాడు. ఎందువలనంటే మనము ఈ యొక్క కుండలిని శక్తి అయిన ఈ కాశీక్షేత్రం శివుడు అక్కడ సర్పశక్తి అనేటటువంటిది చిన్నమస్తాదేవి జాగృతమయ్యేటటువంటిది, కుండలిని శక్తి జాగృతమయ్యేది కేవలం అమ్మవారి ద్వారా మాత్రమే. కాబట్టి ఆ అమ్మవారి యొక్క చెవి కుండ, ఆ చెవి రింగ్ అక్కడ పడి ఆమె మణికర్ణికా ఘాట్ ఏర్పడింది. కాబట్టి మణికర్ణికా ఘాట్లో సాధన చేస్తే మాత్రమే కుండలిని శక్తి జాగృతం అవుతుంది. కాబట్టి అంతేకాదు రావణ బ్రహ్మ సోదరుడైనటువంటి కుంభకర్ణుడు తపస్సు చేసిన ప్లేస్ అది. ఎక్కడ?
మణికర్ణికా ఘాట్లో తపస్సు చేశాడు ఆయన. తపస్సు చేసి ఈ శక్తుల్ని సాధించాడు అనమాట, కుండలిని శక్తిని. అదేవిధంగా లక్ష్మణుడు భార్య అయినటువంటి ఊర్మిళాదేవి కూడా ఆమె ఈ మణికర్ణికా ఘాట్లోనే సాధన చేసింది. అంటే ఎవరైనా సరే ఈ కుండలిని శక్తిని సాధన చేసేవాళ్ళు మణికర్ణికా ఘాట్ అంత శ్రేష్టమైంది కాబట్టి అక్కడ ఇచ్చేది దేవి అనే ఉద్దేశంతో రాజమౌళి గారు ఆ కథలన్నీ పెట్టారు. అంతేకాదు అక్కడ రాజమౌళి గారు చేసినటువంటి యొక్క ప్రతి స్టెప్ కూడా వాళ్ళ ఫాదర్ కూడా మంచిగా మంచి రైటర్, పట్టు ఉన్నది. అంటే తిరగేస్తారు కదమ్మా. ఇప్పుడు జేజే భారవి గారు ఒకళ్ళు, మన రాజమౌళి గారు నాన్నగారు ఒకళ్ళు బాహుబలి రాసినప్పుడు కమర్షియల్ ఎలిమెంట్స్తో ఎలా తీయాలి అండ్ పురాణాలు డీవియేట్ కాకుండా అది కూడా చూసుకుంటారు ఆయన. కాబట్టి ఆల్మోస్ట్ రియాలిటీకి దగ్గరగా తీస్తారు కాబట్టి ఆ సినిమా కనెక్ట్ అయిపోతుంది. సూపర్ బ్లాక్ బస్టర్. రుద్ర, మందాకిని నేమ్స్ కూడా రివీల్ చేశారు. వాటి గురించి మీరు ఏమైనా చెప్తారా? డెఫినెట్ గా అమ్మా. రుద్ర అంటే ఏంటి? రుద్ర అంటే రుద్రుడు. మనకి ఏకాదశ రుద్రులు ఉన్నారు. శివుడు అఖండ, మనం బాలకృష్ణ గారితో సినిమా తీశారు కదా అఖండ. ఆ అఖండ సినిమాలో మనకి ఈ యొక్క వీళ్ళు ఉన్నారు కదా, ఎవరమ్మా వీళ్ళు, అఘోరీలు సాధన చేస్తారంటారు. వీళ్ళంతా రుద్రతాండవం, రుద్రునే పూజ చేస్తాం. కాబట్టి రుద్రుడు అంటే సాక్షాత్తు పరమేశ్వరుడే. కాబట్టి ఆ ఏకాదశ రుద్రుల్లో మనకి లలిత అమ్మవారు ఎక్కడ కూర్చుంటుంది అని అంటే వాణీ రమా సేవితాం. అలాగే ఈ యొక్క ఆమె కూర్చున్నటువంటి పంచవాసిని అని అంటాం, పంచమంచాదివాసిని అని. ఆమె కూర్చున్నటువంటి మంచం దగ్గర రుద్రుడు, శివుడు, తర్వాత బ్రహ్మ, విష్ణువు, నలుగురు 4 కోళ్ళైతే ఆ మంచం మీద ఫాల భాగంలో అమ్మవారు సదాశివుడు కూర్చుంటాడు. సదాశివుడు పరుపులాగా, దాని మీద అమ్మవారు కూర్చొని లలితా త్రిపుర సుందరి పరిపాలన చేస్తుంది. అందుకోసం అని చెప్పేసి రుద్రుడు అంటే శివుడు అని అనుకుంటాం కదా. శివుడు అంటే మంగళములు చేసేవాడు. రుద్రుడు కూడా శివ అంశ గాని, శివుడు వేరు, రుద్రుడు వేరు. మళ్ళా రుద్రుడు అంటే ఎంతసేపు త్రినేత్రం నుంచి ఆయన భస్మం చేసేటటువంటి వాడు, లయం చేసేటటువంటి వాడు. కాబట్టి ఆ రుద్రుడి కంటే అది కాశీ వారణాసితో కనెక్ట్ చేశారు కాబట్టి ఏకాదశ రుద్రాభిషేకాలని ఏకాదశం. ఒకవేళ రుద్రుడిని రాముడిని కనెక్ట్ చేసేలాగా ఏమైనా స్టోరీస్ ఉన్నాయి? డెఫినెట్ గా ఉన్నాయి. రామచంద్ర ప్రభువు రుద్రుడిని పూజ చేశాడు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు, విష్ణోస్య హృదయం శివ. అంటే శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. శివుని హృదయంలో నిరంతరం విష్ణువు ఉంటాడు, విష్ణు హృదయంలో శివుడు ఉంటాడు. వీళ్ళిద్దరూ ఒకరి నామాన్ని ఒకళ్ళు జపం చేసుకుంటారు. ఏదో మన చిన్నజీర స్వామి వారు ఏదో రామేశ్వరంలో శివుడు ప్రతిష్ఠ చేయలేదు, రాముడు ప్రతిష్ఠ చేయలేదు అన్నంత మాత్రాన చరిత్ర మారదు కదా. ఆయన ఏదో మామూలు ఫ్లోలో చెప్పారనమాట. అక్కడే కాదు, ఈవెన్ రామలింగేశ్వర స్వామి మన కేసర్లో కూడా రాముడు లింగేశ్వరుడు. ఆంజనేయ స్వామి వారిని శివలింగం తీసుకురమ్మంటాడు బ్రహ్మ ప్రతిష్ఠ. ఆ టైంకి బ్రహ్మముహూర్తం ప్రతిష్ఠ టైంకి ఆంజనేయ స్వామి తేకపోయేసరికి కైలాసం నుంచే శివుడిని తెచ్చాడు పాపం ఆయన. తెస్తే రుద్రులందరినీ, మిగతా రుద్రులందరినీ శివలింగాలపై అవి తీసుకొస్తే అవి ఇవ్వలేదని చెప్పేసి ఆయన ఏం చేశాడు, ఆంజనేయ స్వామి వారి తోకతో అక్కడ కొడితే అక్కడ పడ్డాయి. అదేవిధంగా కాశీపట్నం కూడా మనకి అక్కడ ఏముంటాయో ఎవరికి తెలీదు, 1 కోటి లింగాలు ఉంటాయి కాశీలో. అసలు ఫస్ట్ కాశీ ఏదో తెలుసా? మా ఊరు రాజమండ్రి 1 కోటి లింగాల క్షేత్రం అని ఉంటుంది. కాకాసురుడు వచ్చి ఆ ఊర్లో నుంచి శివలింగాన్ని తీసుకెళ్ళిపోయి కాశీలో పెట్టేసి మాకు ద్రోహం చేశాడు మా ఊరు వాళ్ళకి. అంటే రుద్రుడు అని ఎందుకు కనెక్ట్ చేశాడంటే అమ్మ, ఆయన 1 కోటి లింగాలు అక్కడ ఉంటాయి కాశీలో. అందువలన రుద్రులంతా అక్కడే ఉన్నారు అనే ఉద్దేశం. సాక్షాత్తు పరమేశ్వరుడు ప్రతిష్ఠించినటువంటి రామలింగేశ్వర స్వామి సౌత్లోనే కాదు, ఈవెన్ కాశీ కూడా వెళ్ళాడు రామచంద్ర ప్రభు. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానాన్ని కూడా బెజవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్నాడు. తారారూపంలో అమ్మవారు రాముడికి ఇచ్చారు. కాబట్టి శివుడు రాముణ్ణి, ఆ రుద్రుడు రాముణ్ణి, శివుడు రాముడేమో రుద్రుణ్ణి, రుద్రుడు రాముణ్ణి పూజ చేసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అందుకని శివుణ్ణి రాముణ్ణి కనెక్ట్ చేయొచ్చు. ఆ తర్వాత రాముడు ఏంటంటే జటామండలం చూసినట్లయితే మురుజటామండలం ఇలా ఉంటుంది శివరూపంలో. అందువల్ల జటాజూఠం అంత శివుడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటడిగా అంటే మందాకిని నది. మందాకిని సినిమా కూడా హీరోయిన్ పేరు కూడా ఉంది అప్పట్లో. మందాకిని నది అత్యంత పవిత్రమైనటువంటి నది. ఆ నది మనం సరస్వతీదేవి ఒక్కటే అంతర్వాహినిగా మనం చెప్పుకుంటాం. ఆ సరస్వతీ నది కూడా ఒకప్పుడు మనకి అది బయట ఫ్లో అయినటువంటి నది.
సో దేవలోకము నుంచి వచ్చినటువంటి నది ఇది మందాకిని నది. మందాకిని నది ఏంటంటే కాశీ గంగా యొక్క ట్రిబ్యూటరీ అని మనం చెప్పొచ్చు, ఉపనది. అందువలనే దానికి కాశీకి కనెక్ట్ చేశారు వాళ్ళు, వారణాసికి కనెక్ట్ చేశారు. మందాకిని నదిలో దేవతలు ప్రతిరోజు స్నానం చేస్తారు, కిన్నెర కింపురుష గంధర్వులంతా కూడా. సో అందువలన మనకి ఈ యొక్క మందాకిని ఎలా ఉంటుందంటే నడుము చాలా సన్నంగా ఉంటుంది అని వర్ణించబడింది. అంటే కుండలిని శక్తి, అంటే సర్పశక్తి, అంటే ఆ చిన్నమస్తా తల్లి. ఇలా మనము ఆ మందాకిని మందము అంటే ఏంటమ్మా, మందంగా ఉంది అని అంటే ఏంటి, స్లోగా వెళుతుంది, ప్రవహిస్తుంది. మందుడు అంటే ఎవరు, శనీశ్వరుడు. ఈ శనీశ్వరుడు కూడా ఆయన కథ కూడా ఉంది, రావణాసురుడికి లింక్ అయింది. ఎక్కడ ఇదే మణికర్ణిక కాబట్టి ఇదే వారణాసిలో ఈ సినిమా కూడా వస్తుంది, రాజమౌళి గారు పెట్టింది. అందులో కూడా శనీశ్వరుడి కథనం కూడా ఉంటుంది. ఎలా అంటే రావణ బ్రహ్మ ఎంత గొప్ప పులస్త్య బ్రహ్మ మనవడు కాబట్టి సాక్షాత్ ఆయన కూడా బ్రహ్మే, బ్రహ్మ మనవడు బ్రహ్మే, వేద పండితుడు, చతుర్వేదాలు చదివినటువంటి వాడు, మహాశక్తి సంపన్నుడు, అన్నీ ఓకే. మరి అటువంటి ఆయన జ్యోతిష పండితుడు కూడా. ఆయన మొత్తం గ్రహాలన్నీ గిరులు గీసి ఏ ఏ గ్రహాలలో ఏ ఏ రాసుల్లో ఏ ఏ గ్రహాలు ఉండాలో అవన్నీ అక్కడ నుంచోబెట్టాడు. అలా నుంచోబెట్టడం వల్ల మనకి ఏమిటంటే ఈ యొక్క ఇంద్రజిత్తు పుట్టినటువంటి ఇంద్రజిత్తుకి దీర్ఘాయం ఉంటుందో అలా నుంచోబెట్టాడు. అయితే లాస్ట్లో ఏం చేశాడు, ఇటువంటి దుర్మార్గుడు పుట్టకూడదని చెప్పి దీర్ఘాయుష్తో ఉండకూడదని శనీశ్వరుడు పక్క గడిలోకి వచ్చేసాడు, మందాకిని ఈమె మండోదరి డెలివరీ అయ్యే టైంలో. సో అక్కడ ఆ శనీశ్వరుడు అప్పుడు కోపంతో కాళ్ళు విరగ్గొట్టాడు. ఎవరిది, శనీశ్వరుడిది. అందుకే మందుడు అంటారు. అందువలన మందాకిని నది కూడా మనకి శనీశ్వరుడు యొక్క అంశ అనమాట. ఎవరైతే మందాకిని నదిలో మనం స్నానం చేస్తామో ఈ కాళ్ళ రోగాలు ఉన్నటువంటి వాళ్ళు, మోకాళ్ళ నొప్పులు, ఆర్థోఎరిథ్రైటిస్, ఇటువంటి వ్యాధులన్నీ తొలగిపోతాయి, పుణ్యం వస్తుంది. ఇవన్నీ కలిపి అది ట్రిబ్యూటరీ కాబట్టి అలాగా డిజైన్ చేశారన్నమాట. అలాగే గురుగారు, రాముడిని బేస్ చేసుకున్న రామాయణంతో తీసిన సినిమాలన్నీ కూడా అందరికీ కనెక్ట్ అవుతాయి, అందరూ చూస్తారు. అయితే ఇక్కడ వారణాసి సినిమాలో మహేష్ బాబు రాముడి రూపంలో కనిపిస్తారు అని కూడా చెప్తున్నారు. మరి రాముడి రాజసం ఎలా ఉంటుంది, అది మహేష్ బాబుకి సూట్ అవుతుందా, మీరేం చెప్తారు? డెఫినెట్గా మహేష్ బాబు గారు చాలా డిసిప్లిన్ ఉన్నటువంటి యాక్టర్, మెగా హీరో. వాళ్ళ డాడ్ మన కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, అల్లూరి సీతారామరాజుగా ఎంత బాగున్నారు ఆయన, బ్రహ్మాండంగా. ఎన్టీ రామారావుని తట్టుకోవడం మాటలు కాదు ఆ కాలంలో. ఎన్టీ రామారావు గారి పర్సనాలిటీ, ఆయనకి ఫీల్డ్లో ఎన్టీఆర్ని ఢీకొన్నటువంటి వాడు ఒక సూపర్ స్టార్ కృష్ణే. డేరింగ్ డాషింగ్ 300 ఆయన వద్దన్న సినిమా అల్లూరి సీతారాం తీసి లాస్ అయిపోయినా పర్వాలేదని చెప్పేసి. అయితే వాళ్ళిద్దరి మధ్య కూడా ఏమి, ఆ కృష్ణ గారికి చాలా మంచి మనిషి ఆయన, అందువల్ల ఆయనకి ఏమి ఎనిమిటీ లేదు. ఆయన బహిరంగంగా మన ఈ యొక్క ఏబిఎన్ ఇంటర్వ్యూలో కూడా రామారావు గారికి, నాకు ఎన్టీఆర్ గారికి నేను ఇలా చేశాను, ఆయన వద్దంటే నేను చేశానని చెప్పి అపాలజీ కూడా చెప్పాడు. ఆయన అంత గొప్ప సంస్కార కుటుంబంలో పుట్టాడు కాబట్టి మహేష్ బాబుకి ఆయన ఫేస్ వాల్యూ చాక్లెట్ బాయ్ కాబట్టి రామచంద్రుడు కూడా చాక్లెట్ బాయ్, రాముడు కూడా. అందువలన ఖచ్చితంగా ఈ యొక్క అవతారంలో మహేష్ బాబు సూట్ అవుతాడు. అంతేకాదమ్మా, ఎన్టీఆర్కి ఉన్నటువంటి డిసిప్లిన్, సీనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్న డిసిప్లిన్ కృష్ణ గారికి ఉంది, అదేవిధంగా మహేష్ బాబు కూడా ఉంది. అందువల్ల ఏ సభల్లో కానీ ఏ పార్టీల్లో కానీ మహేష్ బాబు కనబడతాడా, ఎవరినైనా క్రిటిసైజ్ చేసినట్టు కనబడతాడా, ఎన్నడూ కనబడ్డు. అండ్ హీఈస్ అ వెరీ డీసెంట్ అండ్ క్లియర్ కట్ ఐడియాలజీ ఉన్నది. అందుకే నమ్రత లవ్ చేసుకుంది. అందుకని రామచంద్ర ప్రభు యొక్క ఆ ఫేస్ కట్టు, ఆ ధ్యాన శ్లోకం చెప్పాను కదా, ధ్యాయేత్ ఆజానుబాహుం. ఆజానుబాహుడా కదా పుట్టాడా మనవాడు, రాముడు ఆజానుబాహుడు. మహేష్ బాబు మోకాళ్ళని టెస్ట్ చేసుకోమనండి మన నెటిజన్స్ అందరినీ, కాళ్ళకి టచ్ అయి ఉంటాయి. అరవింద దళాయ తాక్షం. ఆయన యొక్క కళ్ళు, మహేష్ బాబు కళ్ళు, రాముడు కళ్ళు ఇద్దరు కూడా కలవ పువ్వుల్లాగా ఉంటాయి. మళ్ళీ ఎలా చెప్పాడు, అరవింద దళాయతాక్షం రామం ధ్యాయేదాజానుబాహుం అరవింద దళాయతాక్షం ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం. ధనుస్సు పట్టుకొని ఉంటాడు. అండ్ వెపన్ ఆయన పట్టుకున్నది ఏది కూడా చూడు, అక్కడ సినిమాలో మనకి అతడు సినిమాలో కానీ, బిజినెస్ మ్యాన్ సినిమాలో కానీ ఏదైనా మనం తీసుకున్నప్పుడు అతను ఒక వెపన్ 100 మంది వెనకాలంటే ఒక్కసారి ఊహించు అంటాడు, ఫాలో అవుతుంటే పిస్టల్ పట్టుకుని ఆయుధం. అది నిజంగానే సీన్ పిక్చరైజ్ చేసి బ్రహ్మాండం చూపించారు. అలా నవకమల మిలల్లోచనం నీరదాభం. ఆయన కళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాయి మహేష్ బాబుది, ఎందుకంటే నో టెన్షన్ ఆయనకి, నో బ్యాడ్ హ్యాబిట్స్ ఆయనకి.
సో రామచంద్ర ప్రభు లాగా కళ్ళు ఎప్పుడు కూడా 24 గంటలు కూడా అప్పుడే వికసించినటువంటి ఫ్రెష్ తామర పుష్పాల్లా ఉంటాయి మహేష్ బాబు కళ్ళు. రాముడు కూడా అంతే. అందువలన అంత ప్రసన్నం ఆయన ముఖం ఎప్పుడు కూడా. రాముడు ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. రామో విగ్రహవాన్ ధర్మ. అందువల్ల ఆయన ఎప్పుడు కబ్జాలు చేయడం ఎప్పుడన్నా మహేష్ బాబు చరిత్రలో మనకి ఏమైనా ఎలిగేషన్స్ వచ్చినాయా? వేరే వేరే హీరోలకు వచ్చినాయేమో కానీ ఇతను ఎక్కడైనా అన్యాయం చేశాడని కానీ సూపర్ స్టార్ కృష్ణకే లేవు. అటువంటి మహేష్ బాబు గారికి ఎందుకు ఉంటాయి? కాబట్టి 100% రాముడు వాళ్ళ బ్రదర్స్ని, ఇప్పుడు నరేష్ గారిని ఎంతో ఇదిగా చూశాడు ఆయన మామూలు మహేష్ బాబు. ఎప్పుడు కూడా ద్వేషించలేదు. విజయ నిర్మల గారిని కూడా కన్న తల్లిలా చూశాడు. రాముడు ఆయన పరిపాలనలో ఎలాగైతే తల్లి మాట జవదాటలేదో, తండ్రి మాట జవదాటలేదో, భార్య ఏకపత్ని వ్రతుడై ఉన్నాడో. కమాన్, ఎనీ ఎలిగేషన్ ఆన్ మహేష్ బాబు విత్ ఎనీ హీరోయిన్? నో. అలా మిగతా వాళ్ళ మీద ఉండొచ్చు. అందువలన ఈ ఈజ్ వెరీ డీసెంట్ హీరో అండ్ ఎ వెరీ పవర్ఫుల్ యాక్టర్ అండ్ ఇన్వాల్వ్ అవుతాడు ఆ క్యారెక్టర్లో. మళ్ళీ నిజంగా రామచంద్ర ప్రభు రాముడిగా ఎన్టీఆర్ వేశారు. మళ్ళీ అంత పేరు మన మహేష్ బాబుకే వస్తుంది, ఇంకెవ్వరికి రాదు. ఎందువల్లంటే ఇన్వాల్వ్ అయి చేస్తాడు. అంతేకాదు రామారావు గారు కూడా రాముడు కృష్ణుడు పాత్రలు చేసినప్పుడు నేల మీద పడుకోవడం, వెజిటేరియన్ ఫుడ్ తినడం ఇలాంటి హ్యాబిట్స్ చేశారు. సో ద సేమ్ ఎక్సర్సైజెస్ని, ఈ సేమ్ ప్రాక్టీసెస్ని మహేష్ బాబు ఇస్ అ వెరీ లర్న్డ్ స్కాలర్. ఆయన వెరీ ఇంటెలిజెంట్ అండ్ వెరీ డీసెంట్, చదువుకున్నవాడు కాబట్టి అర్థమైపోద్ది ఫేస్ కట్లో. అందుకని ఖచ్చితంగా 100% అందువలన ఎవరైనా పెళ్ళికొడుకు ఎవరైనా చూడాలంటే మహేష్ బాబు లాగా రావాలని అంటారు. అందువలన రాముడు చక్కగా, అంటే అదేనో అందంగా ఉంటాడు, తెల్లగా ఉంటాడు, పొడుగుంటాడని కాదు, మేనర్స్ని బట్టి, క్యారెక్టర్ని బట్టి. క్యారెక్టర్ అసాసినేషన్ ఎవరికి చేయడు, ఎవరితో రైవల్రీ వెళ్ళడు. ద సేమ్ స్టార్ సూపర్ స్టార్ కృష్ణ ఎలాగైతే చేశాడో మన సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా అలాగే చేశాడు. కాబట్టి ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందమ్మా. తప్పకుండా రాముడితో కనెక్ట్ అయినటువంటి ప్రతి ఫిల్మ్ నువ్వు అన్నది కరెక్టు. ఎందువల్ల తెలుగువారి అందరికీ కృష్ణుడు కూడా తక్కువే, రాముడే ముందు తెలుస్తాడు. అందుకే జై శ్రీరామ్ అంటారు చూడు, జై శ్రీకృష్ణ అని మార్వాడీలు మాత్రమే అంటారు నార్త్ సైడ్. సో ప్రతి ఒక్కరికి, వృద్ధులకి రామాయణం తెలుసు, చిన్నపిల్లలకు కూడా రాముడు రావణాసురుడు కథలే. రామాయణం త్రేతాయుగంలో వచ్చింది కాబట్టి మరి రాముడు సీనియర్ కృష్ణుడి కంటే. సో వి లవ్ రామ, తర్వాతే కృష్ణుడు. అందువల్ల నెక్స్ట్ వచ్చాడు కాబట్టి, అంటే కృష్ణ లీలలు చిలిపిగా ఉంటాయి కాబట్టి కృష్ణుడికి అట్రాక్ట్ అవుతాం. కానీ మనము వాస్తవం చెప్పాలంటే గుడ్ బాయ్, మనం ఎవరినన్నా ఆదర్శవంతుడిగా రాముడినే చెప్తాం. కాబట్టి మహేష్ బాబు తీసేటటువంటి ఈ యొక్క సినిమాలో మళ్ళీ రామారావు గారు అంత పేరు తెచ్చుకుంటారు. అంతేకాదు రామారావు గారిలాగే మళ్ళీ చరిత్రలో ఆయన ఆరాధ్యుడిగా రాముడిగా మిగిలిపోతాడు కూడా. అండ్ ఈజ్ ఎ వైజ్ స్టెప్. ఎవరు ఇప్పుడు క్యారెక్టర్ ఒప్పుకోవడం కూడా దమ్ము కావాలి. ఎందుకనంటే రామారావు గారికి, ఎన్టీఆర్ గారికి ఉన్న దమ్ము ఎవరికీ ఉండదు. ఒక దైవంగా రాముడిగా కృష్ణుడిగా ఎదిగిపోతున్న కాలంలో విలన్ పాత్ర ఎవరైనా వేస్తారా? ప్రజల హృదయాల్లో ఉండిపోతాయి. రాముడిగా కృష్ణుడిగా, దేవుడు అంటే మళ్ళీ విలన్ వెంటనే వచ్చేసేవాడు. విలన్గా రావణాసురుడు వేసేవాడు. పోనీ రావణాసురుడు వేసాడంటే దుర్యోధనుడిగా వేసేవాడు, వాడు అసలు కలి. పోనీ దుర్యోధనుడు వేసాడంటే అత్యంత నీచుడైనటువంటి కీచకుడిని తీపిచ్చేసి ఆయన హీరో కింద చేసేసాడు మన ఎన్టీఆర్. కాబట్టి రాముడిగా ఎలా అయితే ఈ పాత్రలు వేస్తే చిరస్థాయిగా రామచంద్ర ప్రభువుగా మన సీనియర్ ఎన్టీఆర్ గారు మిగిలిపోయారో, మహేష్ బాబు గారి యొక్క పర్సనాలిటీ, మహేష్ బాబు గారి యొక్క హ్యాబిట్స్, ఆ ఎఫినిటీ, ఆ రాముడితో ఉన్నటువంటి ఎఫినిటీ రాముడు ఆవహిస్తాడని చెప్పొచ్చు మన మహేష్ బాబుకి. తప్పకుండా క్లిక్ చేస్తాడు ఆయన. అండ్ హీ విల్ మేక్ ఇట్ ఏ గ్రాండ్ సక్సెస్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు, చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. బేసికల్గా వారణాసి సినిమా ఎలా ఉంటుందో అందులో గ్లిమ్స్ ఏవేవైతే చూపించారో అవన్నిటికి కూడా కనెక్టెడ్గా ఇన్ని స్టోరీస్ ఉన్నాయా మన పురాణాల్లో అన్న విషయాలన్నీ చాలా చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.